ఆ ఎన్టీపీసీలో ఇంటి దొంగలు బూడిద బుక్కుతున్న అధికారులు ఏసీబీని ముందుంచి భారీ ఏబీసీని ముందుంచి భారీ దందా టెండర్లు పొందిన ఏజెన్సీలకు సున్నమాట సంస్థ ఖజానాకు 20 కోట్ల నష్టమాట. అయితే పెద్దపల్లి జిల్లా రామగుండంలోని నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ ఎన్టీపీసీ సంస్థలో వింత చోటు చేసుకుంది. ఇంటి దొంగలను ఈశ్వరుడైన పట్టలేడు అనేదానికి ఈ సంస్థ కింది స్థాయి అధికారులు ఉదాహరణగా నిలిచారు. నేరుగా సంస్థకు చేకూరు ఆదాయాన్ని సమీపజేసి సొంత సంపాదనకు తెరలేపారు. అధికారికంగా అప్పజెప్పిన టెండర్ ఆపరేషన్ సైతం నిలిపివేయించి దళాల ద్వారా సొంత దుకాణం తెరిచారు. ఇంకా చెప్పాలంటే ఉచితంగా లభించే బూడిదకు 4 నుంచి 9,000 వరకు స్పెషల్ సుంకం వేసి కోట్ల రూపాయలు జేబులు నింపుకుంటున్నారు. వినడానికి ఇది వింతలా ఉన్నా వెళ్ళి చూస్తే అక్షరాల నిజమనే తేలుతూ ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన మిత్రులారా, ఎన్టీపీసీలోట ఏం జరుగుతుందంటే బూడిద బుక్కుతున్న అధికారి ఏం చేస్తున్నాడంటే ఏబీసీ అనే ఒక 3 వ్యక్తుల్ని ఒక లైన్గా పెట్టుకొని ఈ దందా అనేది సృష్టించడం జరిగింది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఉచితంగా ఇవ్వాల్సిన బూడిదని 4,000 నుంచి 9,000 రూపాయలు తీసుకుంటూ ఇక్కడ ఏదైతే టెండర్ పడిన కొంతమంది ఏదైతే వ్యక్తులను వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెడుతూ వీళ్ళది ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకొని ఎన్టీపీసీ మీద బూడిద మీద అనేక రకాలుగా రోజుకొక వార్తా కథనం వస్తూ ఉంది. దీని మీద ఎన్టీపీసీ అధికారులు స్పందించాల్సిన, ఇక్కడ ఏదైతే ఉందో ఎండీ గారు స్పందించాల్సిన అవసరం ఉంటుంది, కేంద్ర మంత్రులు స్పందించాల్సిన అవసరం ఉంటుంది, లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి మక్కన్ సింగ్ గారు కూడా స్పందించి ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ సస్పెండ్ చేసేదాకా ఒక పట్టాలని కోరుతూ ఉన్నాం. అలాగే ఏదైతే ఈ బూడిద విషయం లోపల ఎన్ని కోట్లు చేతులు మారాయి, ఎవరెవరి ప్రమేయం ఉంది, ఇక్కడ ఎవరేం చేసిన అనే విషయం కూడా ఒకసారి గుర్తు చేసుకొని వాళ్ళందరూ కూడా రోజుకొక కథనం వస్తుంది. కాబట్టి ఈ బూడిద అంటే ప్రపంచం లోపల దేని విధంగా సంపాదించుకోవచ్చు తెలుగు ఉంటాయనే ఉద్దేశం లోపల ఇక్కడ తయారైంది. ఈ బూడిద కూడా అంటే ఇసుకతోని పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బొగ్గు దొరుకుతుంది కాబట్టి ఈ ఉత్తర తెలంగాణ లోపల బొగ్గు విషయంలో కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. కానీ బూడిదని కూడా ఇట్లా అక్రమంగా సంపాదించుకోవచ్చు, బూడిద ద్వారా కూడా జేబులు నింపుకొని అనేక కోట్లు వెనకేసుకోవచ్చు అని చెప్పి ఎన్టీపీసీ అధికారులు ఎవరైతే ఏబీసీ అని రాసినారో వారు కూడా ప్రత్యేకించి చొరవ చూపడుతూ ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. ఇక్కడ మీరు గమనించవచ్చు మిత్రులారా.